మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అఫీషియల్ ఐఎండిబి టాప్ రేటింగ్ మూవీ ఎందులో చూడొచ్చు అంటే బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ నటించిన శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తుషార్ హీరానందాని తెరకెక్కించిన ఈ బయోపిక్లో సీనియర్ నటి జ్యోతిక, అలయా ఎఫ్, శరద్ కేల్కర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సుమారు 2 నెలల క్రితం థియేటర్లలో మే 10న రిలీజ్ అయిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన కలల్ని సాకారం చేసుకున్న శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్ కుమార్ రావ్ నటించాడనే బదులు జీవించాడనే చెప్పుకోవచ్చు. రేటింగ్ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఐఎండిబి 7.9 రేటింగ్తో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. శ్రీకాంత్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జూలై 5 నుంచి ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే శ్రీకాంత్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భూషణ్ కుమార్, నిధి ఫర్మార్ సంయుక్తంగా శ్రీకాంత్ సినిమా నిర్మించారు. ఇక కథ విషయానికి వస్తే, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవిత కథను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. మచిలీపట్నం దగ్గర సీతారామపురంలో పుట్టి పెరిగిన శ్రీకాంత్ చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయారు. స్కూల్ డేస్ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న శ్రీకాంత్ అమెరికాలో ఎంఐటి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా చరిత్రకెక్కాడు. తన చదువుకు తగ్గట్టుగా అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఉద్యోగ అవకాశం వచ్చినా తన సొంత గడ్డపైనే ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2012లో శ్రీకాంత్ పర్యావరణ హిత వస్తువులను తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు. థియేటర్లలో శ్రీకాంత్ను మిస్ అయ్యారా? అయితే ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. శ్రీకాంత్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఓ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీగా కనిపిస్తుంది.